అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రాంతం జేఎన్టీయూ ప్రాంతంలో అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం జరిగింది. అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో కౌంటింగ్ ముగిసే వరకు జేఎన్టీయూ పరిసరాల్లో పోలీసులు గుప్పెట్లో ఉన్నాయనే సంకేతాలు వెళ్లేలా కొనసాగిన ఫ్లాగ్ మార్చ్ తో అనంతపురం నగరం పోలీసుల ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. జేఎన్టీయూ చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర కొనసాగిన కవాతు చేశారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలు పాటించి పోలీసులతో సహకరించాలని గౌతమిశాలి అనంత ఎస్పీ పిలుపు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 3 కిలోమీటర్ల మేర పరిధి రెడ్ జోన్ కింద ప్రకటించామని, దీని ప్రకారం ఎవరు డ్రోన్లు ఎగరవేయరాదు. స్థానిక జేఎన్టీయూ ప్రధాన ద్వారం నుండి ప్రారంభమై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్రాస్ భైరవనగర్, ప్రసన్నాయపల్లి పంచాయతీ కార్యాలయం, ఎల్ఆర్జీ స్కూల్, చిన్మయానగర్, పాలిటెక్నిక్ కళాశాల తిరిగి జేఎన్టీయూ వరకు ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది.